నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పండుగ సందర్భంగా పల్లెల్లో సందడి వాతావరణం. ఏపీలో జోరుగా కోడి పందాలు. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు. 25,000 చొప్పున 2 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశం. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఓపెన్. ప్రారంభోత్సవానికి హాజరైన రైతులు. రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఉన్నారు. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారన్నారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉందన్నారు. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్, ఎగుమతి, రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుందని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పండగ రోజు కూడా ఒక శుభవార్త రైతులకు లభించిందని చెప్పొచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంట కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేశామని కొన్ని నెలల కింద చెప్పారు. ఈ రోజు అది కార్యరూపం దాల్చింది. ఈ రోజు వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ, వీళ్ళు కూడా వర్చువల్ గా ఢిల్లీ నుంచి ఇది ప్రారంభించారు. దీనిపైన కూడా సర్వత్రా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. సంక్రాంతి పండుగ రోజే ఇలాంటి శుభవార్త వినడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పసుపు రైతులు చాలా ఏళ్లగా కృషి చేస్తున్నారు. పసుపు బోర్డు తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఉద్యమాల లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. చివరికి ఈ రోజు అది సక్సెస్, విజయవంతమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా పసుపు బోర్డు తేవాలి, పసుపుకు మంచి గిట్టుబాటు ధర రావాలి, పసుపులో మెలకువలు, కొత్త వంగడాలు రావాలి అని అనేక రకాలుగా అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి రైతులు అనేక కృషి చేశారు. దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా 170 మంది కూడా పార్లమెంట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కు ముందు కూడా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పెద్ద వాళ్ళకు ఒక పెద్ద గోల్ అన్నట్టు, ఇది అచీవ్మెంట్. ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసే విధంగా అయితే ప్రయత్నించాలని కూడా అనేక దశాబ్దాలుగా అయితే వాళ్ళు కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగా ధర్మపురి ఏదైతే ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ఉన్నారో ధర్మపురి అరవింద్ కూడా ఈ పసుపు బోర్డు తేయడానికి కూడా ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ కృషిలో ఆయన విజయవంతం సాధించారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా నిజామాబాద్ రైతులు కూడా పసుపు బోర్డు తేయడానికి ఏదైతే తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కొత్తగా తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నిజామాబాద్ కి పోటీ చేసినటువంటి కవిత కూడా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా పసుపు బోర్డు తేవడానికి కృషి చేస్తా అన్నారు. ఆ విషయం అది ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా అది సక్సెస్ కాలేని పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా చేస్తాను, లేకపోతే రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అది కూడా చాలా రోజుల వరకు కూడా అది సక్సెస్ కానివంటి పరిస్థితి. ఎన్నో ఆటంకాల నడుమ, ఎన్నో ఇబ్బందుల నడుమ కూడా మొత్తానికి పసుపు బోర్డు సైతం కూడా నిజామాబాద్ కు తేవడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా చాలా మట్టుకు కూడా బీజేపీతో పాటు పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీలేఖ,
ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. 2 అదనపు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఆయనను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా కరీంనగర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించేందుకు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకొని దాడికి యత్నించారని సంజయ్ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, ఆర్డీఓ మహేశ్వర్, సుడా చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రాత్రి కరీంనగర్ తీసుకొచ్చారు. ఆయనను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. నిరసనకు దిగిన కారు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. నిన్న రాత్రి
కౌశిక్ రెడ్డిని మాత్రం బంజారాల హిల్స్ లోని అతని స్వగృహంలో మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి మీద గతంలోనే 3 కేసులు పెట్టడం జరిగింది. మరో కేసు కూడా కొత్తగా నమోదు కావడంతో మాత్రము ఒకసారిగా పోలీస్ యంత్రాంగం అంటే కరీంనగర్ జిల్లా పోలీసులు హైదరాబాద్ చేరుకొని జూబ్లీ హిల్స్ లో తన స్వగృహంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్ ని తీసుకుపోవడం జరిగింది. సో కరీంనగర్ లో రాత్రి బస చేసిన తర్వాత ఉదయం పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి కోర్టు ముందు హాజరుపడింది. జడ్జి ముందు అతను పెట్టిన తర్వాత జడ్జి మన హైదరాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థ గదికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి కొంత చర్చలు జరిగాయి. ఈ చర్చ జరిగిన మాత్రము చివరికి పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం బెయిల్ దక్కిన అవకాశం అయిపోయింది. ఏదేమనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి మాత్రం దూకుడు పెంచారనుకోవచ్చు. గతంలో ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో రాకముందు పాడి కౌశిక్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా బరిలో నిలబడడం జరిగింది. అప్పుడు ఓటే పాలయ్యారు. సో ఈటల రాజేందర్ వచ్చేసి హైదరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో అక్కడ బై ఎలక్షన్స్ రావడము, దాని తర్వాత ఈటల రాజేందర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు బరిలో ఉండడం ద్వారా అప్పుడు ఓటే పాలక జరిగింది. కానీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీకి వెళ్ళడము, అలా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలోకి పాడి కౌశిక్ వెళ్ళడం ద్వారా మాత్రం చివరి క్షణాల్లో ఒక ఉత్కంఠ వాతావరణంలో పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత నుంచి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఏకతాటిగా మాటలు తూటాలు చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి కొనసాగిన నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత నెల వచ్చేసి కరీంనగర్ జిల్లా కేంద్రంలో వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ చర్చ జరుపుతున్న నేపథ్యంలో అక్కడున్న అధికారుల మీద, ఆర్డీఓ మీద పాడి కౌశిక్ రెడ్డి దురుసుడుగా ప్రవర్తించడము, ఆవేశంగా వెళ్లి వాళ్ళకి ఘర్షణ విధంగా చేయడం ద్వారా మాత్రం అప్పుడే వారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో కొంత కాలయాపన జరిగింది. కానీ చివరికి అధికార యంత్రాంగం వచ్చేసి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం నిన్న రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఇంటికి వెళ్లేసి అరెస్ట్ చేసి కన్వెన్స్ తరలించారు. ఇదంతా తరుణంలో మాత్రం ఈ రోజు మాత్రం పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం బెయిల్ వచ్చింది. దీంట్లో మాత్రం పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం కొంత ఊరట లభింది అనుకోవచ్చు. కానీ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క మాత్రం తీవ్రంగా ఘర్షణకు వెళ్లడము, ధర్నాలు చేయడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ దూకుడు పెంచిన వ్యక్తి మాత్రం పాడి కౌశిక్ అనుకోవచ్చు. తెలుసా? ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏపీలో జోరుగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం కోడి పందాలు ఉంటేనే పండుగ నెల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోష్ మామూలుగా లేదు. పోలీసుల ఆంక్షలు తోసిపుచ్చి మరీ పందాలకు గిరిగీసి బరులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒక్కో బరిలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పండక్కి 3 రోజుల పాటు నుంచే డే అండ్ నైట్ అనే తేడా లేకుండా పందాలు నిర్వహిస్తున్నారు. పందెం బరుల దగ్గర జోస్ చెప్పాల్సిన అవసరం లేదు. టెంట్లు, షామియా వాహనాలు, వీఐపీ సీటింగ్, ఎల్ఈడి తెరలు, వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల్లో నిర్వహిస్తున్న పందాల కోసం కౌంటింగ్ మిషన్లు కూడా తెప్పించారంటే కాక్ ఫైటింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఉగాది వరకు కొనసాగనున్నాయి. శివభక్తులకు ప్రీతికరమైన ఆయనవోలు పుణ్యక్షేత్రం జనసంద్రం కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, బోనాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా మారనుంది. స్వామివారికి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లయకారుడు అంటే ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. అయినవోలు గ్రామం, అయినవోలు మండలం, హన్మకొండ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న దేవాలయం. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్య రాజైన ఇరవంబెండక సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా ఈ దేవాలయం అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన దేవుడు ఈ దేవాలయం నిర్మించిన కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. దానివల్ల ఈ దేవాలయాన్ని కాకతీయ పరిపాలన కాలం నుంచే మైలారు దేవుళ్ళ ఆరాధనా క్రమం మొదలైందని చెప్పి కొంత మన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మూర్తి రూపంలో ఉండే స్వామివారిని కండెలరాయుడుగా, కుడి పక్క గొడ్లకేతమ్మ, ఎడమ పక్క బల్జమేడల దేవిగా, ఇద్దరు దేవేరులుగా ఇక్కడ డిసెంబర్ 16 ధనుసు సంక్రమణ నుంచి స్వామివారి యొక్క మూర్తి రూపంలో ఉన్న కండెలరాయ స్వామి మట్టి విగ్రహాలు కాబట్టి సుధావళి వర్ణలేపనంతో ఆ స్వామివారికి దృష్టి కుంభంతో ప్రారంభమైన ఉత్సవాలు ఉగాది వరకు పరిసమాప్తి చెందును. నిన్న 12వ తేదీ స్వామివారికి గణపతి పూజ, పుణ్యావాచనం, జాతర ధ్వజాన్ని ఎగరడంతో జాతర బ్రహ్మోత్సవ జాతర మొదలైంది. ఇక్కడి నుంచి మొదలైన జాతర ఈ 4 రోజులు 16వ తేదీ మహాసంపర్క్షతో 4 రోజులు ముగుచును. తర్వాత మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి రోజున భ్రమరాంబ ఆ మల్లన్న స్వామికి దుమ్ముగల్ల బండారి సమర్పిస్తాము. అలాగే భోగి పండుగ రోజు మల్లన్న స్వామికి భోగి పులగం అంటే మల్లన్న స్వామికి బోనము చేసి భోగి పండుగ రోజు మల్లన్న స్వామి బోనాలు సమర్పించుకొని, అలాగే అమ్మవారి ఎల్లమ్మకు ఒడిబియ్యాలు పోసి బండారి దేవునికి మొక్కినవి కోరికలు తీర్చు స్వామి అని భక్తితోని మొక్కుకొని ఆ స్వామికి బియ్యాలు పోసుకొని దేవుని దర్శించుకుంటాం. అలాగే సాయంత్రము ఆ మల్లన్న స్వామి పటమేసి ఆ పటము లోపల మా శివశక్తులు, శివగణాదులు అందరము ఆ పటము లోపల స్వామిని ఉంచి తెల్లబండారు వేసి పటాలు దొక్కి, అలాగనే ఎల్లమ్మకు సాయంత్రం బోనాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాము. చాలా సంతోషమైన, చాలా ఆనందమైన పండుగ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే 27 సంవత్సరాల నుంచి ఇంట్లో మేము అన్నది పండుగ అన్నదే చేసుకోవట్లే. ఎప్పుడు ప్రతి ఇయరు సంక్రాంతి వచ్చిందంటే ఐలవేణి ఎప్పుడు వెళ్ళాలి, ఐలవేణి మల్లన్న అంటే చాలా మహిమగల తండ్రి, కోరిన కోరికలు తీర్చే స్వామి, అందరికీ అండగా ఉండి తలిచిన వారికి తండ్రిగా నిలిచి బండితో బండారి వియ్యాలా, కొడుకతో కుంకుమ వియ్యాలా, బండితో బండారి వియ్యాలా, కొడుకతో కుంకుమ వియ్యాలా, హైలేని మల్లన్న వియ్యాలా, సత్యమైన దేవుడు వియ్యాలా, హైలేని మల్లన్న వియ్యాలా, సత్యమైన దేవుడు వియ్యాలా, కోరిన కోరికలు వియ్యాలా, తీర్చేటి మా స్వామి వియ్యాలా, కోరిన కోరికలు వియ్యాలా, తీర్చేటి మా స్వామి వియ్యాలా, బండితో బండారి వియ్యాలా, కొడుకతో కుంకుమ వియ్యాలా, బండితో బండారి వియ్యాలా. పండుగలు మనుషుల మధ్య అనుబంధాలు పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. సంక్రాంతి రైతుల పల్లెల పండుగ అని అభిప్రాయపడ్డారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవో 22ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనిష్ట మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది అల్లుల రైతు లేనిదే రాజ్యం లేదు. సకల చరాచర ప్రపంచంలో సమస్త జీవరాశులకు అన్నం పెట్టేది, ఆహారం పెట్టేది రైతన్న. అటువంటి రైతన్నకు పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా
ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వ్యతిరేక విధానాలు ఉంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. హిల్ వ్యూ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేశారు. 43వ క్రీడోత్సవాల్లో విద్యార్థులు అద్భుతమైన విన్యాసాలు చేశారు. ప్రశాంతి నిలయం, ఈశ్వరమ్మ ప్రైమరీ క్యాంపస్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అందరినీ మంత్రముగ్ధులను చేశారు. గోవులను రక్షించాలని గో సంరక్షకులు దత్త శరణదం స్వామి బృందం పాదయాత్ర చేస్తుంది. గోవుల ప్రాధాన్యతను తెలుసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహా పాదయాత్ర చేస్తున్నారు. గోవులు అంతరించిపోతే మానవ మనుగడే లేదన్నారు. గత సెప్టెంబర్ నుంచి 14 రాష్ట్రాల మీదుగా 4900 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ 180 రోజుల సమయం పెట్టుకున్నామని చెప్పారు. గోవులను సంరక్షించి జాతీయ ప్రాణిగా ప్రకటించాలని బాలకృష్ణ గురుస్వామి కోరారు. భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం ఈ భూమి పూర్తిగా సారవంతాన్ని కోల్పోతుంది. ఈ భూమికి ఆహారం గోమూత్రం, గోమయము. అలాంటి దేశీవాళీ ఆవులు భారతదేశ వ్యాప్తంగా రోజు 50,000కు పైగా అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. అలాంటి గోహత్యలు ఆపాలని ఈ భూరక్షణ, గోరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్షణ మహాపాదయాత్ర చేస్తున్నాం. 4900 కిలోమీటర్లు, 14 రాష్ట్రాలు. సెప్టెంబర్ 27, 2024లో కశ్మీర్లోని లాల్ చౌక్లో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి వరకు దాదాపు మార్చ్ 27, 2025 కన్యాకుమారికి చేరుకుంటుంది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే, గోరక్షణ, భూరక్షణ. ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి భూమిలో ఎక్కడ కూడా సారం లేకుండా బంజరుగా తయారైపోయింది. అలాంటి భూమిని రక్షించాలంటే ఒక దేశీవాళీ ఆవులు మాత్రమే సాధ్యం. అలాంటి దేశీవాళీ గో సంతతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఊరూరు ప్రచారం చేసుకుంటూ ఈ దేశీవాళీ గోవులను రక్షించాలి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి వివిధ రాష్ట్రాల్లో శ్రేష్టమైన రాజకీయ నాయకులను, సాధులను, సంతులను కలుసుకుంటూ ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని చెప్పి ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. గోవులను అత్యంత కిరాతకంగా రోజు రోజుకి కూడా గోవధశాలలో అత్యంత దారుణంగా హింసించి క్రూరంగా చంపి మరి వాటిని మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా బంద్ కావాలి. ఎందుకంటే భూమిలో వచ్చేటటువంటి 18 రకాల పోషకాలు కూడా ఒక్క గోమాత యొక్క మూత్రము, పేడ ద్వారా మాత్రమే వస్తాయి. మనకి మానవ శరీరానికి కూడా ఈ 18 రకాల పోషకాలు కూడా చాలా అవసరం. ఇటువంటి పోషకాలు భూమి మీద పడాలంటే గోమాత అవసరం. కానీ మనం రసాయనిక ఎరువులు వాడటం వలన భూమి పూర్తిగా కలుషితమైంది. ఈరోజు పంటలు పండినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. రైతు ఆదాయం పెరగాలన్నా, మనిషి ఆరోగ్యం పటిష్టంగా ఉండాలన్నా గోమాత వల్లనే సాధ్యం. కాబట్టి గోమాతను రక్షించాలని చెప్పి బాలకృష్ణ గురుస్వామి గారు మరి జమ్మూ కాశ్మీర్ నుంచి పాదయాత్ర చేస్తూ ఈరోజు నందిగామ చేరుకున్నారు. ఈ నందిగామ చేరుకొని నందిగామ నుంచి మళ్ళీ కన్యాకుమారి దాకా కూడా వారి ప్రయాణం సాగుతుంది. మార్గం మధ్యలో వారికి స్వాగతం చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోహత్యలు జరగకుండా చూడాలని చెప్పేసి స్వామీజీ చెప్పినటువంటి యాత్రకి మేము నందిగామ వాసులుగా మేమందరం కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. జై గోమాత, గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.